బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో రోగులకు అన్నదానం చేసిన బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్, మువ్వల వెంకటరమణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దరదనా ఆయన పెట్టు తరగబెట్టు. మన కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా గారి 62వ జన్మదినోత్సవం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. అమిత్ షా గారు ఈ దేశం యొక్క హోంమంత్రి అయిన తర్వాత ఈ యొక్క భారతదేశంలో ఎక్కడ టెర్రరిజం అనేది ఎక్కడ లేకుండా సమూలంగా నిర్మూలించారు. వీటన్నిటికంటే రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ నక్సలైట్ల యొక్క బెడదన అనేది సమూలంగా తీసివేశారు. ఇంకా కొద్దిగా మాత్రమే ఉన్నది. వాళ్ళందరూ కూడా త్వరలో అందరూ లొంగుబాటు అయిపోతారు. మోడీ గారి ప్రభుత్వంలో నక్సలైట్ అనే మనిషి లేకుండా చేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే మన దేశాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నక్సలైట్ల మూలంగా చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారు. అదంతా కూడా తొలగించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఒక టార్గెట్ కింద ఫిక్స్ చేసుకొని ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని చేయలేకపోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి అన్నింటిలో కూడా ముఖ్యంగా ఒరిస్సా తదితర ప్రాంతాల్లో ఆ విధంగా చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. ఇదే విధంగా వారు దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి మన దేశం యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారని చెప్పని కోరుకుంటూ సెలవు. ఎన్నదగిన రాజకీయ నాయకుల్లో ఆణిముత్యాల్లో ముఖ్యమైన వారు మోడీ గారు. మోడీ తర్వాత మోడీ అంతటి వ్యక్తి అమిత్ షా గారు. వారి యొక్క పుట్టినరోజు ఈరోజు మన ఏరియా హాస్పిటల్లో జరుపుకోవడం మనకు ఎంతో ఆనందంగా ఉన్నది. అమిత్ షా గారు ఒకప్పుడు దేశం మొత్తం ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెరిగాయి దేశంలో. అలాంటిది అతను హోమ్ మినిస్టర్గా ఉన్న తర్వాత దేశంలో ఈ రోజు వరకు ఎక్కడ ఒక బాంబు పేలిన సంఘటన జరగలేదు. అంత పకడ్బందీగా మన దేశాన్ని రక్షిస్తూ వస్తున్నారు. వారికి ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఇంకా మంచిగా పరిపాలించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ